హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో మనకి మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ అనేది ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ ఉంటుంది పైథాన్లో, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నేను చెప్పేది మీకు స్లోగా అనిపిస్తే ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకొని యూట్యూబ్ వీడియోలో అండ్ ఫాస్ట్గా చూడండి. ఒకవేళ నేను చెప్పేది ఫాస్ట్గా అనిపిస్తే ప్లేబ్యాక్ స్పీడ్ తగ్గించుకొని చూడండి. మనం ఆల్రెడీ పైథాన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చూసాం కదా. సో ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యూజ్ ఏంటిది, మనకి క్లాస్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ మోర్ దెన్ వన్ సూపర్ క్లాస్ ఇన్ పైథాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాట్ అనే క్లాస్ ఉంది కదా, సో దీనికి మ్యామల్ అనే పేరెంట్ క్లాస్ ఉంది అండ్ అలాగే వింగ్డ్ యానిమల్ అనే పేరెంట్ క్లాస్ ఉంది. సో ఇలాగా ఒక చైల్డ్ క్లాస్కి రెండు పేరెంట్ క్లాసెస్ ఉంటాయి, అదే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం కదా. సో a class bat is derived from super classes mammal and winged animal because సో బ్యాట్ అనేది మ్యామల్ కిందకి వస్తుంది అండ్ అలాగే వింగ్డ్ యానిమల్ కిందకి, రెండిటి కిందకి వస్తుంది కదా. సో ఇట్ మేక్స్ సెన్స్ అనమాట. సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కదా. సో ఒకసారి సింటాక్స్ చూద్దాము. సో ఫస్ట్ సూపర్ క్లాస్ అనేది డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ సూపర్ క్లాస్ 2, ఇది పేరెంట్ క్లాస్ 1, ఇది పేరెంట్ క్లాస్ 2 అనమాట. సో ఇలాగా డిఫైన్ చేసాం కదా. నెక్స్ట్ ఒక డిరైవ్డ్ క్లాస్ లోపల మనకి 2 పేరెంట్ క్లాసెస్ ఉంటాయి కదా. సో ఇక్కడ మల్టీ డిరైవ్డ్ అనే నేమ్ ఇచ్చాను. దీని లోపల సూపర్ క్లాస్ 1 సూపర్ క్లాస్ 2 అని ఇచ్చాను. సో ఈ క్లాస్ లోపల ఏమేమి ఉంటాయి, ఫ్యూచర్స్ ఆఫ్ పేరెంట్ క్లాస్, ఫస్ట్ పేరెంట్ క్లాస్ ఫ్యూచర్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే సెకండ్ పేరెంట్ క్లాస్ ఫ్యూచర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సూపర్ క్లాస్ 2 ప్లస్ మల్టీ డిరైవ్డ్ క్లాస్. అండ్ ఈ క్లాస్ లోపల మనకి ఏమైనా అడిషనల్ గా కావాలి అనుకుంటే అవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మల్టీ డిరైవ్డ్ క్లాస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ సూపర్ క్లాస్ 1 అండ్ సూపర్ క్లాస్ 2 అనమాట. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ జూపిటర్ నోట్బుక్ లో. సో పైథాన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లో సపోజ్ ఇక్కడ మ్యామల్ అనే క్లాస్ క్రియేట్ చేశాను అండ్ దీని లోపల మ్యామల్ అండర్స్కోర్ ఇన్ఫో అనే ఫంక్షన్ ఉంది. అలాగే వింగ్డ్ యానిమల్ లోపల కూడా వింగ్డ్ యానిమల్ ఇన్ఫో అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ క్లాస్ బ్యాట్ అనే క్లాస్ లోపల మ్యామల్ వింగ్డ్ యానిమల్ ఇలా 2 పేరెంట్ క్లాసెస్ ని ఇన్హెరిట్ చేస్తున్నా. సో కాబట్టి ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కిందకి వస్తుంది. అండ్ ఈ చైల్డ్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అండ్ ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మన ఫంక్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు కదా పేరెంట్ క్లాసెస్ లోపల. సో మ్యామల్ అండర్స్కోర్ ఇన్ఫో b1 డాట్ ఈ ఫంక్షన్ ని, ఈ 2 ఫంక్షన్స్ ని కాల్ చేద్దాము. సో కాల్ చేసి ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమైనా ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ మ్యామల్ ఇన్ఫో కదా, సో మ్యామల్స్ కెన్ గివ్ డైరెక్ట్ బర్త్ అని ప్రింట్ అయింది కదా. అండ్ నెక్స్ట్ వింగ్డ్ అండర్స్కోర్ యానిమల్ ఇన్ఫో ఈ ఫంక్షన్ కాల్ చేసాం కదా, ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది కదా. సో ఒకవేళ ఇక్కడ సేమ్ ఫంక్షన్ ఉంది, సేమ్ ఫంక్షన్ ఏమో ఉంది అండ్ అదే ఫంక్షన్ ఇక్కడ కూడా ఉంది. సో ఎప్పుడైతే మనం చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ కాల్ చేసామనుకో, సో ఈ క్లాస్ లోపలిది కాల్ అవుతుందా లేదంటే ఈ క్లాస్ లోపలిది కాల్ అవుతుందా, అదొక డౌట్ రావచ్చు మీకు. సో ఈ టైంలోనే మనకి మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ ఇన్ పైథాన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ if 2 super classes have the same method function name and the derived class calls that method, Python uses the MRO to search for the right method to call అనమాట. సో ఈ చైల్డ్ క్లాసెస్ రెండు పేరెంట్ క్లాసెస్ ని ఇన్హెరిట్ చేస్తుంది కదా. సో ఫస్ట్ పేరెంట్ క్లాస్ లో సేమ్ మెథడ్ ఉంది అండ్ అలాగే సెకండ్ పేరెంట్ క్లాస్ లో కూడా అదే మెథడ్ ఉంది. సో ఈ రెండిట్లో ఏది కాల్ చేయాలి అనుకుంటే ఆ టైంలో ఈ మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ అనేది యూజ్ చేస్తుంది అనమాట పైథాన్. సో దాన్ని బేస్ చేసుకొని ఒక మెథడ్ ని మాత్రమే కాల్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూపర్ క్లాస్ 1 లోపల ఇన్ఫో అనే మెథడ్ ఉంది, సూపర్ క్లాస్ 2 లోపల కూడా ఇన్ఫో అనే మెథడ్ ఉంది అండ్ ఈ డిరైవ్డ్ క్లాస్ యూజ్ చేసి సూపర్ క్లాస్ 1 సూపర్ క్లాస్ 2 ని ఇన్హెరిట్ చేస్తున్నా. సో ఇక్కడ డిరైవ్డ్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇన్ఫో కాల్ చేసామనుకో, సపోజ్ ఈ సెల్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇన్ఫో మెథడ్ ఉంది కదా, ఇన్ఫో మెథడ్ ఏది కాల్ అవుతుంది మనకి, సో సూపర్ క్లాస్ 1 మెథడ్ కాల్డ్ అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది, సూపర్ క్లాస్ 1 లోపల ఉన్న ఫంక్షన్ కాల్ అయ్యి స్టేట్మెంట్ ప్రింట్ అయింది సూపర్ క్లాస్ 1 మెథడ్ కాల్డ్ అని. సో ఎందుకంటే ఇలాగా ఫస్ట్ మనం
డిరైవ్డ్ లోపల ఇక్కడ సూపర్ క్లాస్ 1 అని ఇచ్చాం కదా. సో కాబట్టి ఫస్ట్ అది దాంట్లో చెక్ చేస్తుంది ఆ మెథడ్ ఉందా లేదా అని. సో ఇట్ విల్ చెక్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనమాట. సో ఇది లెఫ్ట్ నుంచి రైట్ కి ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఏదైతే మన పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తామో. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లో పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ పాలిమార్ఫిజం ఈజ్ నథింగ్ బట్ occurrences, like the literal meaning of polymorphism is the condition of occurrence in different forms అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ టైప్ ఎంటిటీ అనేది ఉంది. సో ఒక ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ మెథడ్ అవ్వచ్చు, ఆపరేటర్స్ అవ్వచ్చు, లేదా ఆబ్జెక్ట్స్ అయినా అవ్వచ్చు. సో టు రిప్రజెంట్ డిఫరెంట్ టైప్స్ ఇన్ డిఫరెంట్ సినారియోస్ అనమాట. సో ఇక్కడ ఒక సేమ్ ఎంటిటీ విల్ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ లైక్ బేస్డ్ ఆన్ ది సినారియోస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం కదా. సో ఈ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి మనం డిఫరెంట్ డేటా టైప్స్ మీద వర్క్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ నంబర్ 1 నంబర్ 2 తీసుకున్నాం కదా. సో ప్రింట్ ఆఫ్ num1 ప్లస్ num2. లైక్ ఇలా ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి మనం నెంబర్స్ ని యాడ్ చేస్తాం కదా. సో 1 + 2 3 అనేది ప్రింట్ అయింది. అండ్ అలాగే ఈ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి లైక్ స్ట్రింగ్ 1 పైథాన్ ఉంది, స్ట్రింగ్ 2 ప్రోగ్రామింగ్ ఉంది. str1 + str2 ప్రింట్ చేసినప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ప్రింట్ అయింది కదా. సో ఇది పాలిమార్ఫిజం కిందకి వస్తుంది అనమాట. లైక్ మనం సేమ్ ఆపరేటర్ ని యూజ్ చేసి నంబర్స్ ఇంటీజర్ ని యాడ్ చేయొచ్చు, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ని యాడ్ చేయొచ్చు, లేదంటే స్ట్రింగ్స్ ని కూడా యాడ్ చేసాం. లైక్ ఈ స్ట్రింగ్స్ లో యాడ్ చేయడానికి కన్కాటినేషన్ అని పిలుస్తాం. సో ఇది పాలిమార్ఫిజం ఇన్ ఎడిషన్ ఆపరేటర్ కిందకి వస్తుంది అనమాట. సో ఇక్కడ డిస్క్రిప్షన్ లాగా రాశాను. హియర్ వీ కెన్ సీ దట్ సింగిల్ operator plus has been used to carry out different operations for distinct data types. This is one of the most simple occurrence of polymorphism in Python అనమాట. సో ఇలాగే పాలిమార్ఫిజం ఎడిషన్ లో యూజ్ చేయొచ్చు. లైక్ అండ్ అలాగే డిఫరెంట్ పాలిమార్ఫిజమ్స్ ఉంటాయి. అండ్ ఫంక్షన్స్ ని బేస్ చేసుకొని కూడా పాలిమార్ఫిజం ఉంటుంది అనమాట. ఫంక్షన్ పాలిమార్ఫిజం ఇన్ పైథాన్ అంటాము. For example, there are some functions in Python which are compatible to run with multiple data types తో వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఒక సేమ్ ఫంక్షన్ నేమ్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ln అనే ఫంక్షన్ ఉంటుంది కదా, లెంత్ ఫంక్షన్. సో ఈ లెంత్ ఫంక్షన్ యూజ్ చేసి స్ట్రింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే అలాగే ఒక లిస్ట్ ఉంది, లిస్ట్ లోపల నెంబర్ ఆఫ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఒక డిక్షనరీ ఉంది, డిక్షనరీ లోపల ఎన్ని లైక్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ కీస్, ఎన్ని కీస్ ఉన్నాయో అవి ప్రింట్ చేయొచ్చు. సో ఇది 9 అనేది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రింట్ అయింది. లిస్ట్ లో 3 ఉన్నాయి కాబట్టి 3 ప్రింట్ అయినాయి. అండ్ డిక్షనరీలో నేమ్ అనే కీ ఉంది, అడ్రస్ అనే కీ ఉంది. 2 కీస్ ఉన్నాయి కదా. సో 2 కీస్ ప్రింట్ అయింది అనమాట. ఇది పాలిమార్ఫిజం ఇన్ ln ఫంక్షన్ అనమాట. లైక్ అలాగే పాలిమార్ఫిజం లో మనకి క్లాసెస్ లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. వీ కెన్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాలిమార్ఫిజం while creating class methods, as Python allows different classes to have methods with the same name. So దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాట్ అనే క్లాస్ క్రియేట్ చేశారు, దీని లోపల అండ్ ఇనిట్ మెథడ్ ఇచ్చారు. సో ఇది కన్స్ట్రక్టర్ కదా. సో నేమ్ ఏజ్ పారామీటర్స్ లో సెల్ఫ్ డాట్ నేమ్ ఏజ్ అనే 2 వేరియబుల్స్ క్రియేట్ చేసి దానికి నేమ్ ఏజ్ అసైన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఒక ఇన్ఫో మెథడ్ క్రియేట్ చేసా, మేక్ సౌండ్ మెథడ్ ఉంది. అలాగే నెక్స్ట్ డాగ్ అనే క్లాస్ ఉంది, దీని లోపల కూడా సిమిలర్లీ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ కూడా ఇన్ఫో మెథడ్ క్రియేట్ చేశాను. సేమ్ పైన ఇన్ఫో మెథడ్ ఉంది కదా, ఇక్కడ కూడా ఇన్ఫో మెథడ్ ఉంది, ఇక్కడ కూడా మేక్ సౌండ్ మెథడ్ అనేది క్రియేట్ చేశాము. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సో cat1 ఈక్వల్ టు క్యాట్, ఈ క్యాట్ అనే క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దీని లోపల నేమ్ ఏజ్ పారామీటర్స్ పాస్ చేస్తున్నాం కదా, 2.5 పాస్ చేశాను. అండ్ అలాగే సిమిలర్లీ డాగ్ అనే క్లాస్ కి కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేమ్ ఏజ్ పాస్ చేస్తున్నాం.
సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దాం, సో ఈ డీటెయిల్స్ ని ప్రింట్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ ని ప్రింట్ చేయాలనుకుంటే ఫర్ యానిమల్ ఇన్ ఇక్కడ టూపుల్ లాగా పాస్ చేస్తున్నా. ఇక్కడ టూపుల్ లోపల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, cat1 కామా dog1. సో ఇది ఇటరేట్ అవుతుంది కదా లూప్ లోపల. సో ఫస్ట్ యానిమల్ అనే వేరియబుల్ ఉంది, యానిమల్ అనే వేరియబుల్ లోపల ఫస్ట్ ఏమవుతుంది, cat1 అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటరేషన్ లో యానిమల్ అనే వేరియబుల్ లోపల dog1 అనే ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ cat1 కదా, సో మేక్ సౌండ్ ఇన్ఫో, మేక్ సౌండ్ అనే మెథడ్స్ కాల్ చేస్తున్నాము. సో ఫస్ట్ cat1 అనే ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, సో cat1 ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఈ క్యాట్ లోపలికి వెళ్తుంది. ఈ క్యాట్ లోపలికి వెళ్ళి ఇక్కడ మెథడ్ ఉందో లేదో చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఏముంది, మేక్ సౌండ్ అనే మెథడ్ ఉంది అండ్ అలాగే ఇన్ఫో అనే మెథడ్ ఉంది. సో ఎప్పుడైతే ఈ ఏ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ లైక్ ఆ ఆబ్జెక్ట్ తో మనం మెథడ్స్ కాల్ చేసినప్పుడు ఆ మెథడ్స్ అనేవి ఆ పర్టికులర్ క్లాస్ లోపల ఉన్నవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ డాట్ మేక్ సౌండ్ అనేది కాల్ చేసాం కదా, సో ఫస్ట్ cat1 అవుతుందని చెప్పాను కదా, సో cat1 అయినప్పుడు మేక్ సౌండ్ లో ఇది మేము అనేది ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇన్ఫో కూడా డిస్ప్లే చేస్తున్నాం కదా, ఇన్ఫో డిస్ప్లే చేసినప్పుడు ఐఎమ్ ఏ క్యాట్ మై నేమ్ ఈస్ కిట్టి, ఐఎమ్ 2.5 years old. సో ఎందుకంటే ఇక్కడ కిట్టిగా 2.5 అని ఇచ్చాం కదా ఈ. అండ్ నెక్స్ట్ అలాగే యానిమల్ డాట్ మేక్ సౌండ్ అని ఇచ్చాం, సో మళ్ళీ మేము అనేది ప్రింట్ అయింది. సో ఈ లైన్ తీసేద్దాం, ఈ లైన్ అక్కర్లేదే, అడిషనల్ గా ఉంది. సో మళ్ళీ రన్ చేద్దాము. సో ఫస్ట్ క్యాట్ లోపల క్లాసెస్, క్యాట్ అనే క్లాస్ లోపల ఈ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. సో మేము ఐఎమ్ ఏ క్యాట్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఈ యానిమల్ అనే ఆ వేరియబుల్ ఏమవుతుంది, dog1 అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ బార్క్ ఐఎమ్ ఏ డాగ్, ఇది ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అయినాయి. డాగ్ అనే క్లాస్ లోపల ఉన్న మెథడ్స్ ఎగ్జిక్యూట్ అయినాయి అనమాట, మేక్ సౌండ్ ఇన్ఫో అనేది. సో ఇక్కడ కూడా ఇది కూడా పాలిమార్ఫిజం కిందకే వస్తుంది అనమాట. సో డిస్క్రిప్షన్ రాసిన క్లాసెస్ హియర్ వీ హావ్ క్రియేటెడ్ 2 క్లాసెస్ క్యాట్ అండ్ డాగ్. ఇక్కడ ఇన్ఫో అనే మెథడ్ ఉంది అండ్ అలాగే మేక్ అండర్ సౌండ్, ఈ 2 మెథడ్స్ 2 క్లాసుల్లో ఉన్నాయి అనమాట. వీ హావ్ నాట్ క్రియేటెడ్ ఏ కామన్ సూపర్ క్లాస్, మనం ఎటువంటి సూపర్ క్లాస్ లైక్ పేరెంట్ క్లాస్ యూజ్ చేయలేదు, ఆర్ లింక్డ్ ద క్లాసెస్ టుగెదర్, ఆ క్లాసెస్ ని ఎటువంటి లింక్ కూడా చేయలేదు. బట్ we can drag these 2 different objects into a tuple and iterate it using a common animal variable. సో ఇక్కడ ఏం చేసాం మనం, cat1 dog1 ఇది ఒక టూపుల్ లోపల పెట్టేసాం అనమాట. సో ఈ టూపుల్ లోపల పెట్టేసి దాన్ని ఇటరేట్ చేస్తున్నాం, లైక్ ఒక సేమ్ వేరియబుల్ యూజ్ చేసి ఇటరేట్ అవుతున్నాం. యానిమల్ అనే వేరియబుల్ యూజ్ చేసాం కదా, సో we can pack these 2 different objects into a tuple and iterate through it using a common animal variable. ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇక్కడ నోట్ లాగా ఇస్తాను. ఇట్ ఈస్ పాసిబుల్ డ్యూ టు పాలిమార్ఫిజం. సో ఇది కూడా ఈ కాన్సెప్ట్ అనే పాలిమార్ఫిజం అంటాం. అండ్ నెక్స్ట్ పాలిమార్ఫిజం అండ్ ఇన్హెరిటెన్స్ కంబైన్ చేయొచ్చు కూడా మనం. లైక్ the child classes in Python also inherit methods and attributes from the parent class కదా. We can redefine certain methods and attributes specifically to fit the child class, which is known as method overriding. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంది, పేరెంట్ క్లాస్ లో సేమ్ మెథడ్ ఉంటుంది అండ్ అలాగే చైల్డ్ క్లాస్ లో సేమ్ మెథడ్ నేమ్ ఉన్నప్పుడు ఇప్పుడు చైల్డ్ క్లాస్ లోపల ఉన్న మెథడ్ అనేది పేరెంట్ క్లాస్ లోపల ఉన్న మెథడ్ ని ఓవర్ రైడ్ చేస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ polymorphism allows us to access these overriding methods and attributes that have the same name as the parent class అనమాట. సో ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది కూడా పాలిమార్ఫిజం కిందకే వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ పై, సో మ్యాథ్ అనే మాడ్యూల్ నుంచి పై అనే వాల్యూ ఉంటుంది కదా, అది ఇంపోర్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ ఒక షేప్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. ఈ షేప్ అనే క్లాస్ లోపల ఇనిట్ మెథడ్ లైక్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. అండ్ దెన్ ఏరియా మెథడ్ ఒకటి క్రియేట్ చేసా. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఫంక్షన్ అనేది ఉంది. సో ఇక్కడ ఏముంది, ఐఎమ్ ఏ 2 డైమెన్షనల్ షేప్ అని ఉంది, సింపుల్ గా ఇది రిటర్న్ చేస్తున్నా. అండ్ ఇక్కడ $_str_ అనే ఫంక్షన్ ఉంది. ఇక్కడ రిటర్న్ సెల్ఫ్ డాట్ నేమ్, ఈ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్
యూజ్ టు ప్రింట్ ద like it is called when we print the object అనమాట. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్క్వేర్ అనే క్లాస్ ఉంది. స్క్వేర్ అనే క్లాస్ లోపల ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి? ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది, సెల్ఫ్ కామా లెంత్ ఉంది. లైక్ ఒక స్క్వేర్ కి లెంత్ ఉంటుంది కదా, ఆ సెల్ఫ్ డాట్ లెంత్ ఈక్వల్ టు లెంత్, ఈ లెంత్ అనే వేరియబుల్ అసైన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే సూపర్ మెథడ్ చూసాం కదా మనం ఆల్రెడీ, సూపర్ డాట్ ఇనిట్ ఆఫ్ స్క్వేర్ అనేది కాల్ చేస్తున్నా. సో ఇది ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ స్క్వేర్ అనేది షేప్ ని కూడా ఇన్హెరిట్ చేస్తుంది కదా, షేప్ అనే క్లాస్ ని. కాల్స్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్ అనమాట. సో ఈ పేరెంట్ క్లాస్ ఏంటిది? ఇక్కడ షేప్ కదా, షేప్ లోపల కన్స్ట్రక్టర్ ఏముంది? ఈ కన్స్ట్రక్టర్ అనేది ఉంది కదా. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. ఇది కాల్ అయినప్పుడు సో స్క్వేర్ అనేది పారామీటర్ పాస్ చేస్తున్నాం కదా మనం. సో ఎప్పుడైతే ఇది పాస్ అవుతుందో సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, ఈ నేమ్ అనే వేరియబుల్ లో స్క్వేర్ అనేది స్ట్రింగ్ అసైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏరియాలో సెల్ఫ్ డాట్ లెంత్ ఇంటూ సెల్ఫ్ డాట్ లెంత్ అని ఇస్తున్నాం కదా. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటిది? ఏ స్క్వేర్ కదా. సో ఏ ఈజ్ లెంత్ అనుకుంటే ఏ స్క్వేర్ కదా. సో అది డిఫైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఫంక్షన్ లోపల స్క్వేర్స్ హ్యావ్ ఈచ్ యాంగిల్ ఈక్వల్స్ టు 90 degrees. సో ఇలాగ షేప్ అనే క్లాస్ లోపల కన్స్ట్రక్టర్, ఏరియా, ఫ్యాక్ట్ అండర్స్కోర్ ఎస్టిఆర్ అనే ఫంక్షన్స్ ఇవి ఉన్నాయి. స్క్వేర్ అనే క్లాస్ లోపల ఏరియా ఫంక్షన్ అనేది ఉంది, ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ఉంది. నెక్స్ట్ సర్కిల్, ఈ సర్కిల్ అనే క్లాస్ కూడా షేప్ ని ఇన్హెరిట్ చేస్తున్నాం. సో షేప్ ని స్క్వేర్ అనేది ఇన్హెరిట్ చేస్తుంది, అండ్ అలాగే ఇంకొక క్లాస్ సర్కిల్ అనే క్లాస్ కూడా ఇన్హెరిట్ చేస్తుంది. సో ఈ సర్కిల్ లోపల ఏమున్నాయి? ఇక్కడ కూడా సూపర్ మెథడ్ కాల్ చేస్తున్నాం. కాల్స్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్. సో పేరెంట్ క్లాస్ ఏముంది? ఇక్కడ షేప్ కదా. అండ్ సో ఈ సర్కిల్ అనేది స్ట్రింగ్ ఈ నేమ్ కి అసైన్ అవుతుంది అనమాట ఆ కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు. అండ్ ఇక్కడ సెల్ఫ్ డాట్ రేడియస్ లోపల రేడియస్ అనే పారామీటర్ ఉంది కదా. సో రేడియస్ అసైన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ సర్కిల్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ లోపల సర్కిల్ ఏరియా అనేది πr² కదా. సో అది రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ స్క్వేర్ సర్కిల్, స్క్వేర్ లోపల కన్స్ట్రక్టర్ లోపల ఒక వేరియబుల్ ఆర్ పారామీటర్ యాక్సెప్ట్ చేస్తున్నాం. అండ్ సో కాబట్టి లెంత్ 4 ఇస్తున్నా. అండ్ సర్కిల్ లోపల మనం రేడియస్ అనే పారామీటర్ పాస్ చేయాలి కదా, ఇక్కడ రేడియస్ ఉంది కాబట్టి సో 7 ఇస్తున్నా. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము, ఏకి బికి. అండ్ ఇది ఆటోమేటిక్ గా ఇప్పుడైతే ఏ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 4 అని క్రియేట్ చేసాం కదా, ఇక్కడ ఏం జరుగుతుంది? స్క్వేర్ అనే కన్స్ట్రక్టర్ లోపలికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు లెంత్ అనే వేరియబుల్ ఉంది కదా, లెంత్ కి 4 అనేది అసైన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే సెల్ఫ్ డాట్ లెంత్ ఈక్వల్ టు లెంత్ 4 అనేది అసైన్ అవుతుంది. అండ్ దానికన్నా ముందు సూపర్ డాట్ ఇనిట్ ఆఫ్ స్క్వేర్, ఇది ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కదా. ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రింట్ చేసినప్పుడు ఎస్టిఆర్ అనేది లైక్ ఎస్టిఆర్ ఫంక్షన్ ఉంది కదా, $_STR ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను కదా. సో ప్రింట్ ఆఫ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తున్నాం, అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దెన్ బి ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి బి అంటే సర్కిల్ కి సంబంధించిన క్లాస్ కదా. సో బి డాట్ ఫ్యాక్ట్, ఈ సర్కిల్ లోపల ఫంక్షన్స్ ఏమన్నాయి మనకి? ఏరియా, సపోజ్ బి డాట్ ఫ్యాక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా. సో సర్కిల్ లోపల ఫస్ట్ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది, దీని లోపల లేదు కదా. నెక్స్ట్ షేప్ ని ఇన్హెరిట్ చేస్తుంది కదా, సో షేప్ అనే క్లాస్ లోపలికి వెళ్తుంది. షేప్ క్లాస్ లోపలికి వెళ్ళి ఈ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ఉంది కదా, సో M2 డైమెన్షనల్ షేప్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ డాట్ ఫ్యాక్ట్, ఏ అనేది స్క్వేర్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ కదా. స్క్వేర్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ లో ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ఉంది కదా. సో స్క్వేర్స్ హ్యావ్ ఈచ్ యాంగిల్ ఈక్వల్ టు 90 degrees, అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బి డాట్ ఏరియా, బి సర్కిల్ కి సంబంధించింది కదా. సో సర్కిల్ లోపల ఏరియా ఫంక్షన్ ఉందో లేదో చూస్తుంది. ఫస్ట్ ఏరియా ఫంక్షన్ ఉంది కదా. సో ఇప్పుడు రిటర్న్
లైక్ పై ఆర్ స్క్వేర్ అనేది ఉంది కదా ఇక్కడ. సో దాని ఏరియా క్యాలిక్యులేట్ చేసి అది ప్రింట్ అవుతుంది. సరే ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఫస్ట్ ఏమైంది, ప్రింట్ ఆఫ్ బి. బి ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తున్నాం మనం. సో ప్రింట్ ఆఫ్ బి ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది, బి అనేది సర్కిల్ కదా. సో సర్కిల్ లోపల ఎస్టిఆర్ లైక్ దీని లోపల కన్స్ట్రక్టర్ అనేది ఆల్రెడీ ఇనీషియలైజ్ అయ్యి ఉంది. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ టైంలో కన్స్ట్రక్టర్ అనేది ఇనీషియలైజ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ సూపర్ డాట్ ఇనిట్ ఆఫ్ సర్కిల్ అని పాస్ చేస్తున్నాం. ఇది పాస్ చేసినప్పుడు ఈ షేప్ అనేది పేరెంట్ క్లాస్ కదా. సో ఈ పేరెంట్ క్లాస్ లోపల ఉన్న కన్స్ట్రక్టర్ లోపల సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, ఈ నేమ్ అనే వేరియబుల్ లోపల సర్కిల్ అనేది పడిపోతుంది. అండ్ ఆ సర్కిల్ అనేది నేమ్ లోపల సర్కిల్ అనేది ఉంది కదా స్ట్రింగ్. అండ్ ఆ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేసినప్పుడు రిటర్న్ ఈ ఎస్టిఆర్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను కదా, సెల్ఫ్ డాట్ నేమ్. సో ఆ నేమ్ అనే వేరియబుల్ లోపల సర్కిల్ ఉంది కాబట్టి ఫస్ట్ సర్కిల్ అనేది ప్రింట్ అయింది అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ ఏం జరిగింది, బి డాట్ ఫ్యాక్ట్. సో బి అనేది సర్కిల్ కదా, సర్కిల్ లోపల ఫ్యాక్ట్ అనేది లేదు. అండ్ సో షేప్ లోపల చెక్ చేసుకుంటుంది. సో ఐఎంఏ 2 డైమెన్షనల్ షేప్ అనేది ప్రింట్ అయింది సెకండ్ లైన్. ఓకే, నెక్స్ట్ ఏ డాట్ ఫ్యాక్ట్. ఏ లోపల ఇక్కడ స్క్వేర్ కదా, ఏ అంటే ఫ్యాక్ట్ అనేది ఉంది, స్క్వేర్స్ ఆఫ్ ఈచ్ యాంగిల్, ఇది ప్రింట్ అయింది. నెక్స్ట్ బి డాట్ ఏరియా. బి అనేది సర్కిల్ కి సంబంధించింది కదా. సో బి డాట్ ఏరియా ప్రింట్ అయినప్పుడు ఇక్కడ రిటర్న్ ఆర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి అది ప్రింట్ చేసింది. సో సపోజ్ ఇక్కడ దీన్ని కింద ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ సపోజ్ ఏని ప్రింట్ చేసాను అనుకో, ఇక్కడ ప్రింట్ ఆఫ్ బీని ప్రింట్ చేసినప్పుడు ఎలాగైతే సర్కిల్ అనే స్ట్రింగ్ ప్రింట్ అయిందో, ఏని ప్రింట్ చేసినప్పుడు స్క్వేర్ అనేది డిస్ప్లే ఉంది. సో లాస్ట్ లో ఇక్కడ స్క్వేర్ అనేది వచ్చింది. అండ్ ఇంకేమున్నాయి మనకి, బి డాట్ ఫ్యాక్ట్, బి డాట్ ఏరియా అయిపోయింది, ఏ డాట్ ఫ్యాక్ట్ అయిపోయింది. సో సపోజ్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏ డాట్ ఏరియా అనే ఫంక్షన్ ని కాల్ చేద్దాం. ఏ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ కదా. సో స్క్వేర్ లోపల ఏరియా అనే ఫంక్షన్ ఉంది కదా. ఏరియా అనే ఫంక్షన్ లోపల ఏరియా ఆఫ్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసింది. సో ఇక్కడ లెంత్ ఎంత ఇచ్చాము, 4 కదా. ఈ 4 ఈజ్ నథింగ్ బట్ 4 ఈజ్ లెంత్ ఆఫ్ స్క్వేర్ అండ్ 7 ఈజ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ అనమాట. సో 4 × 4 16 కదా. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ 16 అనేది ప్రింట్ అయింది. ఏం లేదు, సింపుల్ గా 2 క్లాసెస్ క్రియేట్ చేసాం. షేప్ అనే క్లాస్, స్క్వేర్ అనే క్లాస్. దీని లోపల అండ్ సర్కిల్ అనే క్లాస్ కూడా ఉంది మూడోది. సో షేప్ అనే క్లాస్ అవుట్ పేరెంట్ క్లాస్ అనమాట. ఈ పేరెంట్ క్లాస్ ని స్క్వేర్ ఇన్హెరిట్ చేస్తుంది, సర్కిల్ కూడా ఇన్హెరిట్ చేస్తుంది. అండ్ ప్రతి దాంట్లో కన్స్ట్రక్టర్స్ కూడా క్రియేట్ చేసాం. సో ఇక్కడ షేప్ అనే దాని లోపల ఏరియా అనే ఫంక్షన్ ఉంది కదా. సో ఏరియా అనే మెథడ్ ఉంది. ఏరియా మెథడ్ ని స్క్వేర్ లోపల ఏరియా మెథడ్ ఉంది కదా, ఏరియా మెథడ్ ఓవర్ రైడ్ చేస్తుంది. రాస్తాను, ఇట్ విల్ దిస్ మెథడ్ ఈజ్ ఓవర్ రైడింగ్ ద ఏరియా మెథడ్ present in the shape class. And similarly ఇక్కడ కూడా ఈ ఏరియా కూడా ఇక్కడ మెథడ్ ఉంది కదా. దిస్ మెథడ్ ఈజ్ ఓవర్ రైడింగ్ ది ఏరియా మెథడ్ ప్రెసెంట్ ఇన్ ది షేప్ క్లాస్. సో షేప్ అనేది ఒక జనరల్ క్లాస్ ఉంది, దాన్ని స్క్వేర్ ఇన్హెరిట్ చేస్తుంది, సర్కిల్ ఇన్హెరిట్ చేస్తుంది. సో స్క్వేర్ లోపల ఉన్న ఏరియా ఓవర్ రైడ్ అవుతుంది, అండ్ అలాగే సర్కిల్ లోపల ఉన్న ఏరియా మెథడ్ ఈ పేరెంట్ క్లాస్ ని ఓవర్ రైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం అండ్ అలాగే షేప్ అనే క్లాస్ ని స్క్వేర్ ఇన్హెరిట్ చేస్తుంది, సర్కిల్ కూడా ఇన్హెరిట్ చేస్తుంది. సో ఇది ఇక్కడ ఇన్హెరిటెన్స్ ఉంది అండ్ అలాగే ఓవర్ రైడింగ్ కూడా జరుగుతుంది. సో కాబట్టి ఇది పాలిమార్ఫిజం, లైక్ మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ ఇన్హెరిటెన్స్ ఇలా రెండు యూజ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఈ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసి
ఆబ్జెక్ట్ తో ఫంక్షన్ ఏదైనా మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఆ మెథడ్ ఫస్ట్ చైల్డ్ క్లాస్ లో ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ చైల్డ్ క్లాస్ లో లేకపోతే పేరెంట్ క్లాస్ లో అది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ here we can see that methods such as str which have not been overridden in the child classes are used from the సో మనకి str అనే అండర్ స్కోర్ str అనే ఫంక్షన్ కూడా ఉంది కదా, లైక్ ప్రింట్ ఆఫ్ బి. మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం, here we are printing the ఆబ్జెక్ట్ కదా, బట్ ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు కూడా str అనే మెథడ్ ఇది చైల్డ్ క్లాస్ లో లేదు కదా, బి లోపల ఉన్న చైల్డ్ క్లాస్ లో. సో ఇక్కడ లేనప్పుడు కూడా లేదు, బట్ ఓవర్ రైడ్ కూడా చేయలేదు. సో బట్ అది పేరెంట్ క్లాస్ లో యూజ్ చేస్తుంది, ఎందుకంటే మనం కన్స్ట్రక్టర్ ని కాల్ చేసాం కదా సూపర్ మెథడ్ యూజ్ చేసి. సూపర్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట ఈ ప్యాటర్న్ లో. సో అందుకని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కమెంట్ చేసాం, డ్యూ టు పాలిమార్ఫిజం ద పైథాన్ ఇంటర్ప్రిటర్ ఆటోమేటిక్లీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ మెథడ్ ఫర్ ఆబ్జెక్ట్ స్క్వేర్ క్లాస్ ఈజ్ ఓవర్ రైడ్ అండ్ సో ఇట్ యూజెస్ ద వన్ డిఫైన్డ్ ఇన్. సో ఓవర్ రైడ్ చేస్తుందని చెప్పాను కదా, సో కాబట్టి చైల్డ్ క్లాస్ లోపల యూజ్ చేస్తుంది. On the other hand, since the fact method for object b is not overridden, it is used from the parent shape class. సో ఇక్కడ b డాట్ ఫ్యాక్ట్ ఉంది కదా, b ఈజ్ నథింగ్ బట్ సర్కిల్ కదా, సర్కిల్ లోపల ఫ్యాక్ట్ అనేది లేదు. సో ఫ్యాక్ట్ మెథడ్ ఏది ఎగ్జిక్యూట్ అయింది, మనకి ఎంఏ 2 డైమెన్షనల్ షేప్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఎంఏ 2 డైమెన్షనల్ షేప్ అనేది ప్రింట్ అయింది. అదే స్క్వేర్ కి సంబంధించింది అయితే ఫ్యాక్ట్ అనేది ఉంది కదా, స్క్వేర్స్ హ్యావ్ ఈచ్ యాంగిల్ ఈక్వల్ టు 90 degrees, అది ప్రింట్ అయింది అనమాట. అండ్ ఇక్కడ సెల్ఫ్ కాదు, డబుల్ అండర్ స్కోర్ str డబుల్ అండర్ స్కోర్ అనే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం నేమ్ అనేది ప్రింట్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో పైన ఎగ్జాంపుల్ లో సింపుల్ గా రిటర్న్ సెల్ఫ్ డాట్ నేమ్ అనేది ఇస్తున్నాం, బట్ మనం ఇలా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, లైక్ మనం ఎలా కావాలంటే అలా ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అనే క్లాస్ ఉంది, దీని లోపల కన్స్ట్రక్టర్ లో నేమ్ ఏజ్ వేరియబుల్స్ క్రియేట్ చేశా, అండ్ ఇక్కడ str అనే ఫంక్షన్ లోపల ఇది రిటర్న్ చేస్తున్నాము, రిటర్న్ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసి సెల్ఫ్ డాట్ నేమ్ కామా ఏజ్ 30 ఏజ్ ఇయర్స్ ఓల్డ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేమ్ ఎలైస్ ఏజ్ 30 అని ఇచ్చాను కదా. సో ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేసిన ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ అలాగే స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసినా కానీ ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేసాం, ప్రింట్ చేసినప్పుడు రిటర్న్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఈ str ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, లైక్ డండర్స్ అంటాం వీటిని, డబుల్ అండర్ స్కోర్ మెథడ్స్. సో ఎలైస్ కామ 30 years ఓల్డ్ అని ప్రింట్ అయింది, అండ్ అలాగే స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసినా కానీ మనం ప్రింట్ చేసినా కానీ ఎలైస్ కామ 30 years ఓల్డ్ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇది మొత్తం ఇలా పాలిమార్ఫిజం లో మన ఎడిషన్ ఆపరేటర్ గురించి చూసాము, లైక్ ఇన్హెరిటెన్స్ ప్లస్ పాలిమార్ఫిజం ఈ రెండు కంబైన్ చేయొచ్చు. అండ్ 2 ఇమేజెస్ ఉన్నాయి, అవి చూపిస్తా. సో ఇక్కడ ఇది చెప్పాను కదా, ఎల్ఈఎన్ ఫంక్షన్ అనేది కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ పాలిమార్ఫిజం లో వస్తుందని, లైక్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేసిద్ది, లేదా లిస్ట్ లో ఐటమ్స్ క్యాలిక్యులేట్ చేసిద్ది, డిక్షనరీ అయితే నెంబర్ ఆఫ్ కీస్ ఫైండ్ అవుట్ చేసిద్ది. అండ్ నెక్స్ట్ ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చూసాం కదా, ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో ఇక్కడ షేప్ అనేది పేరెంట్ క్లాస్, ఓకే, స్క్వేర్ దీని చైల్డ్ క్లాసెస్, స్క్వేర్ అనేది చైల్డ్ క్లాస్, సర్కిల్ అనేది చైల్డ్ క్లాస్. సో మనం ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ బిని ప్రింట్ చేసామో అప్పుడు బికి ఆబ్జెక్ట్ కి సంబంధించిన క్లాస్ లోపల str అనే ఫంక్షన్ ఉందో లేదో చెక్ చేస్తుంది, లేదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో నెక్స్ట్ b డాట్ ఫ్యాక్ట్, b అనేది సర్కిల్ కదా, సర్కిల్ లోపల ఫ్యాక్ట్ ఫంక్షన్ అనేది లేదు, సో కాబట్టి పేరెంట్ క్లాస్ లో ఉన్న ఫ్యాక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ a డాట్ ఫ్యాక్ట్, ఏ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ ది, స్క్వేర్ క్లాస్ ది కదా, స్క్వేర్ క్లాస్ లోపల ఫ్యాక్ట్ అనే మెథడ్ ఉంది, సో మెథడ్ ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ప్రింట్ ఆఫ్ b డాట్ ఏరియా, ఏరియా అనే మెథడ్ ఫస్ట్ చైల్డ్ క్లాస్ లో చెక్ చేస్తుంది, చైల్డ్ క్లాస్ లో ఉంది కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మొత్తం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనమాట. మొత్తం
పైథాన్ ప్రోగ్రామింగ్‌లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి, మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ అంటే ఏంది, పాలిమార్ఫిజం అంటే ఏంటి, అండ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంది, ఓవర్ రైడింగ్ ప్లస్ ఇన్హెరిటెన్స్ ఎలా యూజ్ చేస్తాం, అవి వీటన్నిటి గురించి. అండ్ ఈ పీపీటీ అనే జూపిటర్ నోట్బుక్ డిస్క్రిప్షన్లో ఒక డ్రైవ్ లింక్ ఇస్తాను, అందులో అప్లోడ్ చేస్తాను, అవి రెఫర్ చేయండి. అండ్ వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.